ఇంకా ఇంతే, రీడింగ్ రీడింగ్ రీడింగ్, నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు. ఇది కొంచెం సీక్రెట్, పబ్లిక్గా చెప్పేస్తున్నాను. సమస్య ఎక్కడొస్తుందంటే సినిమా అనేది వేరే గ్రహంలో ఉన్నట్టుగా. అంటే సినిమాల్లోకి ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సినిమాలు చేస్తారు, అద్భుతంగా జరుగుతుంది. కానీ ఆ వచ్చిన మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? అనే కదా నన్ను రైటర్ని చేసిండు. తను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించారు? ఐ థింక్ తనని ఇంకా నేను ప్రేమిస్తున్నా. అంటే రైటర్స్ అందరు ప్రేమిస్తారు చెల్లంని, అట్లా నేను ప్రేమిస్తూనే ఉన్నా కనుక ఇది వచ్చేసింది మళ్ళీ ప్రేమ. దానికి ఇది అది ఇదేం చెప్తే ప్రేమ ఎందుకు అవుతుంది? అవ్వదు. ప్రేమని ద్వేషాన్ని చెప్పొచ్చు, హౌలగాడు ఊరికైనా తిడుతున్నాడు, ఆడు తిడుతున్నాడు, వీడి అదేదో దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది ద్వేషించడానికి, కానీ ప్రేమకు ఉండదు. అది ఎప్పుడు ఎవరి మీద ఎట్లా పుడుతుందో కూడా అర్థం కాదే ప్రేమ కదా. ఇది అది ఈ షర్ట్ వేసుకున్నాడు, నాకు నచ్చిండు, ప్రేమిచ్చేస్తున్నా. షర్ట్ మార్చంగానే ప్రేమ పోద్దా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా హైదరాబాద్లో బుక్ ఫేర్ అని బుక్ ఫెస్టివల్ ఒకటి జరిగింది. సో మన ఫాలోవర్స్లో ఒకరైన తెలుగు బుక్లు అనే వెబ్సైట్ వాళ్ళు తెలుగు రచనల్ని, తెలుగు రచయితల్ని, వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, తెలుగు సాహిత్యానికి సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. సో ఈ తెలుగు బుక్లు అనే వెబ్సైట్ వాళ్ళతో కలిపి నేను కూడా ఈ బుక్ ఫెస్టివల్కి వెళ్ళాను. ఇంట్రెస్టింగ్ బుక్స్ ఏమైనా ఉంటాయేమో అని చూద్దామని వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, అన్ని వేల మంది ఆ 3 రోజులు కలిపి 1,00,000 మందికి పైగానే వచ్చి ఉంటారు. సో అన్ని వేల మంది అక్కడ చూసి నాకు భలే ఆశ్చర్యం వేసింది అనమాట. ఎంతమంది వస్తారా, ఐ మీన్ బుక్స్ కోసం, బుక్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని ఫస్ట్ టైం నేను చూశాను. ఆల్సో మనకు తెలిసిన కొన్ని బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగులో మనం వింటున్నామో ఈ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వీటిలో, వాటికి సంబంధించిన రచయితలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళని కూడా షూట్ చేయొచ్చు. సో వాళ్ళ అభిమానులతో వాళ్ళు ఎలా ఉంటున్నారో, సో వాళ్ళని ఇష్టపడి వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళతో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో, ఆ లవ్ను వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు, ఎందుకంటే ఈ సోకాల్డ్ రచయితలు అందరూ కూడా వాళ్ళ బుక్ కొంటేనే సెల్ఫీ ఇస్తాము అన్నట్టు అక్కడ ఉన్నారు. సో అది క్లియర్గా కనిపించింది కూడా. ఆల్సో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కొంతమంది రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ పుస్తకాన్ని కొంటే తప్ప, వాళ్ళ పుస్తకాన్ని కొంటే తప్ప సెల్ఫీలు ఏమో, ఫోటో ఏమో అన్నట్టు బిగించుకుని కూర్చున్నారు కొంతమంది. సర్లే, వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది రచయితలు ఉన్నారు కదా, చాలా సాధించున్నారు, వెలుగులోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని క్యాప్చర్ చేద్దామన్న థాట్లో వెళ్ళిపోయామన్నమాట. ఆల్సో తెలుగు సాహిత్యాన్ని సపోర్ట్ చేస్తూ, తెలుగు బుక్లు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను ఈ వీడియోస్ అన్ని షూట్ చేయగలిగాను. ఇంకా వేరే వాళ్ళు నిజంగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేశాను. సో దయచేసి ఈ వీడియోని చూడండి, కుదిరితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, నా పేరు లౌషిక్ తేజ. నేను ఈ పుస్తకం తనే నా ప్రేమకు చిరునామా అనే పుస్తక రచయితని. బేసిక్గా నా పుస్తకం వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి కథ. ఆకతాయితనంగా మొదలయ్యే బీటెక్ చివరాఖరికి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది అనే ప్లాట్ మీద రాశాను. అందులో ఒక అందమైన ప్రేమ కథ, స్నేహితులు, సన్నివేశాలు అండ్ మధ్యతరగతి కుటుంబం ఎమోషన్ని కూడా చాలా డెప్త్గా చెప్పాను. అదే కాకుండా ఇప్పుడున్న జనరేషన్కి ఇండియన్ కల్చర్ని కూడా చెప్పాలి వాళ్ళకి అర్థమైనట్టని దసరా లాంటి ప్లాట్స్ తీసుకొని అమ్మాయి అమ్మవారి అవతారాల్లో నాట్యమాడుతుంటే తన ప్రేయసిలోని దేవతను ఎలా చూస్తాడు ఒక అబ్బాయి అనేది కూడా వర్ణించి రాశాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, నా పేరు సత్య బిద్దరాజు. నేను రైటర్, ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్, యానిమేటర్. దేవుడు దయదలిస్తే షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా అవ్వాలని ఉంది. అనుకోకుండా ఈ సోషల్ మీడియాలో అందరు రాయటము, గ్రూప్స్, పోయట్రీ గ్రూప్స్ అవి చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా చిన్న చిన్న 1-2 లైన్స్ రాసేదాన్ని. ఆ తర్వాత చెల్లం బుక్స్ చదివి, బుక్ ఫేర్లో అన్ని చెల్లం బుక్స్ కలెక్ట్ చేసి చదవడం, కొంచెం 2-3 లైన్స్ చదవగానే నాలో పోయం వచ్చేస్తున్నది నాకు తెలియకుండానే. నైట్ ఒక 2 లైన్స్ చదవడము, ఒక పోయము, 2 పోయమ్స్ రాయడము, అది చేయడము, పడుకోవడం. మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ ఫ్రెష్గా లేవడము, మళ్ళీ ఏదో పోయం రావడం. అదేదో చెల్లం నన్ను ఆవహించినట్టు సంథింగ్ ఏదో అయిపోయింది నాకు. అయిపోయి అనుకోకుండా ఈ బుక్ ఒక 2 monthsలో రాయటము, పబ్లిష్ చేయడము, బయటకి రావడం అంతా అయిపోయింది. ఇది ఇట్లు నేను చలం, ఆఫ్ కోర్స్ చలం. తనే కదా నన్ను రైటర్ని చేసిండు. తను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించారు? ఐ థింక్ తనని ఇంకా నేను ప్రేమిస్తున్నా. అంటే రైటర్స్ అందరు ప్రేమిస్తారు చెల్లంని, అట్లా నేను ప్రేమిస్తూనే ఉన్నా కనుక ఇది వచ్చేసింది మళ్ళీ. వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ లవ్, దట్స్ ఇట్. లవ్ ఈజ్ లవ్. ప్రేమ, దానికి ఇది అది ఇదేం చెప్తే ప్రేమ ఎందుకు అవుతుంది? అవ్వదు. ప్రేమని ద్వేషాన్ని చెప్పొచ్చు, హౌలగాడు ఊరికైనా తిడుతున్నాడు, ఆడు తిడుతున్నాడు, వీడి
అదేదో దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది ద్వేషించడానికి, కానీ ప్రేమకు ఉండదు. అది ఎప్పుడు ఎవరి మీద ఎట్లా పుడుతుందో కూడా అర్థం కాదే ప్రేమ కదా. అది ఈ షర్ట్ వేసుకున్నాడు, నాకు నచ్చిండు, ప్రేమ ఇచ్చేస్తున్నా. షర్ట్ మార్చగానే ప్రేమ పోద్దా? కాదు కదా. ప్రేమ అదే మనల్ని అనుకోకుండా మనల్ని మార్చేస్తుంది. హాయ్ అండి, నా పేరు ఆరుద్ర ఈశ్వర్. బేసిక్గా బుక్స్ మీద ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది. మా బాబాయ్ నాతో బుక్స్ ఎక్కువ చదివించేవాడు అనమాట. మామూలుగా డ్రాయింగ్స్ ఆయన లాయర్ అనమాట. సో బాగా ఎక్కువ చదివించడంతో నేను ఫుల్గా చదివేసేవాడిని. ఏవి మన రీడర్స్ డైజెస్ట్ అని చిన్నప్పుడు ఒకటి వచ్చేది, అది కూడా వదిలిపెట్టకుండా చదివేవాడిని. సో మా బాబాయ్ చనిపోవడంతో నేను రీడింగ్ హ్యాబిట్ని మొత్తం పక్కన పెట్టేశాను. కానీ రీసెంట్గా ఒక 7 years బ్యాక్ మా అన్న ఫుల్ సిక్ అయిపోయాడు అనమాట. సో వాడి పక్కన ఉండాలి, జాబ్ మానేయాలి. వాడి పక్కన ఉండడం కోసం, డిప్రెషన్కి పోకుండా ఉండడం కోసం నేను మళ్ళీ బుక్స్ అలవాటు చేసాను. అలా చదువుతూ నాకే తెలియకుండా కొత్త బుక్స్ చదవడం మొదలుపెట్టాను, పాత బుక్స్ చదవడం మొదలుపెట్టాను. సో ఎవరు చెప్పని బుక్స్ బయటికి తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ఐడియా వచ్చి అప్పటి నుంచి మళ్ళీ ఎవరు చెప్పని బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అలా చదువుతూ ఉండగా రైటర్స్, పబ్లిషర్స్ అందరు రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా ఇంతే, రీడింగ్ నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు. అన్నీ కూడా కాంటెంపరీ పుస్తకాలు, అంటే ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాలు వచ్చిన పుస్తకాలు చదవడం వల్ల మనకి రిలవెంట్ ఉంటుంది. బేసికల్గా అప్పుడెప్పుడో చెంగిస్ ఖాన్ నావల్ చదివితే అప్పుడెప్పుడో చెంగిస్ ఖాన్ నీకు ముందు ఆలోచించడానికి కూడా చెంగిస్ ఖాన్ ఎలా ఉంటుంది నీకు పెద్దగా తెలియనప్పుడు అది చదివి నీకు అర్థం కాదు. ఒకటి భాష ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి ఏంటంటే అప్పుడంటే కండిషన్స్ కొన్ని పెద్దగా తెలియదు కదా. దానివల్ల కాంటెంపరీ గత 5 సంవత్సరాలుగా వచ్చిన పుస్తకాలు చదివామనుకో, సో వాళ్ళు మనం ఆలోచిస్తాం ఇప్పుడు వచ్చే పుస్తకాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, వీటి గురించి ఉంటాయి కదా. సో అప్పుడు మనకి రిలేట్ అవుతాం. సో అలా స్టార్ట్ చేసి నెమ్మదిగా ఒక 2-3 పుస్తకాలు చదివిన తర్వాత మనకే అర్థం అవుతుంది ఎలాంటి పుస్తకాలు చదవాలి ఏంటి అని. సో ఆటోమేటిక్గా నీకంటూ ఒక పాత్ సెట్ అవుతుంది అనమాట. సో అలా స్టార్ట్ చేయొచ్చు పుస్తకాలు. హలో అండి, నేను భవానీ చాదిరాజు, నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ రచయిత. ఇది మనకు రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ పుస్తకం. ఇది జస్ట్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఇది ఒక మోటివేషనల్ స్టోరీ. లేడీస్కి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ప్రస్తుత కాలంలో లవ్ అనేది ప్రతి ఒక్కరు ఏంటంటే లైఫ్ అనేది మొత్తం లైఫే లవ్ అనుకుంటున్నారు. కాదు, లైఫ్లో లవ్ అనేది ఒక పార్ట్. అది ఎలా ఉన్నా మనం ముందుకు యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. మన కెరీర్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి పాజిటివ్ వేలోనే లవ్ని చూడాలి, నెగిటివ్ వేలో కాదు అని చెప్పే పుస్తకము. మంచి బెస్ట్ సెల్లర్ పుస్తకము. తప్పకుండా మీరు చదివి మీకు ఖచ్చితంగా దీని మీద మీ రివ్యూ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఏ ట్రూ లవ్ స్టోరీ. యాక్చువల్గా ఏంటంటే మనము ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం లవ్ చేసేటప్పుడు, బట్ మనం అనుకున్నవి ఏది జరగదు. కానీ ఏది జరిగినా మన మంచికే, మన మంచి కోసమే ఏదైనా అని చెప్పి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. లవ్ని పాజిటివ్ వేలో చూడడమే ఈ పుస్తకం. హాయ్ అందరికీ, నా పేరు ఆజాద్. నేను రీసెంట్గా రాసిన బుక్ సాగర్ సంగం అనే బుక్ మీరు అందరూ మేబీ కొంతమంది చదివి ఉండొచ్చు. అండ్ నేను ఆ బుక్ గురించి చెప్పడం కోసం ఈ వీడియోలోకి రాలేదు. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ఒక తెలుగు ఛానల్ గురించి, లైక్ అకౌంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో తెలుగు బుక్లు అని చెప్పి ఒక అకౌంట్ ఉంది, దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అకౌంట్ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు ఆల్ అకౌంట్స్. ఎవరైనా సరే ఎదుగుదామని వస్తారో, ఈ అకౌంట్ నాకు నచ్చింది ఏంటంటే తెలుగు బుక్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి దానికోసం ముందుకు వచ్చింది. అండ్ అలాగే తను లాస్ట్ 20 daysగా కంటెస్ట్లు పెట్టింది కూడా ఎందుకంటే తెలుగు వ్యూయర్స్ లేకపోతే తెలుగు రీడర్స్ ఎక్కువ మంది ఈ అకౌంట్ ద్వారా బుక్కుల మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలని చెప్పి తీసుకొచ్చాడు. సో అందుకోసం ఈ అకౌంట్ గురించి చెప్తాను. ప్లీజ్ ట్రై టు ఫాలో ద అకౌంట్ తెలుగు బుక్లు. అండ్ రీసెంట్గా నాది ఫస్ట్ బుక్ సక్సెస్ అయింది. 4 monthsలో 4000 కాపీస్ సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ ఇంకో నెక్స్ట్ 3-4 daysలో నెక్స్ట్ బుక్ కూడా వస్తుంది, రాముడి గుండెలో రామన్ కష్టం అని చెప్పి. అండ్ రీసెంట్ నేను అనౌన్స్ కూడా చేశాను. అండ్ ఐ థింక్ January 2nd or 3rd ఆ బుక్ లాంచ్ అవుతుంది. హోప్ దాని మీద కూడా సేమ్ మీరు అందరూ సేమ్ ప్రేమ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఫస్ట్ బుక్కి అంత సక్సెస్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇన్స్టాలో కూడా చాలా మంది ఫీడ్లో రావటం ఇదంతా. నేను ఫస్ట్ ఇనీషియల్గా సాగర్ సంగం అనే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సార్ యాక్చువల్గా 20 followers ఉన్నారు నాకు. నేను ఒకటి అనుకున్నాను 500 బుక్లు వచ్చినాయి ఈరోజు, ఈ 500 అమ్మితే చాలు. 2 నెలలకు 500 అమ్మిన తర్వాత ఇంకో నెలకి 1000 అమ్మాయి. అండ్ ఈరోజు అలా 4000 కాపీస్కి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు నేను నమ్మాను, ఓకే దీని అర్థం మన దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటాయి కాదు, బుక్లో కంటెంట్ ఉన్నప్పుడు కూడా ముందుకు వెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎనీ సజెషన్ ఫర్ న్యూ కమర్? నేను ఒకటే చెప్తాను, రియాలిటీలోకి వచ్చి ప్రజెంట్ మూమెంట్ గురించి మనం ఏం ఆస్వాదిస్తున్నాం ఆ మూమెంట్లో దాన్ని రాస్తే అది డెఫినెట్గా రీడర్ తీసుకుంటాడని చెప్పి నేను నమ్ముతాను. అంతేగాని నేను లైక్ ఆకాశంలోకి వెళ్ళి చందమామని తీసుకొస్తానని దానికంటే పక్కన ఉన్న సొసైటీలో చూసిన విషయాల గురించి రాస్తే రీడర్ బాగా కనెక్ట్ అవుతాడని చెప్పి నేను నమ్ముతాను.
అదే నేను చెప్పాలనుకున్నాను రీడర్స్కి, న్యూ రైటర్స్కి. హలో అండి, నా పేరు మను సాయితేజ్ రెడ్డి. నేను 2 బుక్కులు రాశాను ఫ్యాంటసీ మీద. ఒకటి నమః, 2 ప్రయాణికుడు. ఈ 2 బుక్కులు వచ్చేసి ఫ్యాంటసీ జానర్ మీద ఉంటాయి. ఫ్యాంటసీ మెయిన్గా రాయాలంటే మనకు ఇమాజినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. నేను రాసింది ఇది పౌరాణికం గురించి రాసినాను 2. సో బేసిక్గా పౌరాణికం గురించి డీప్ నాలెడ్జ్ ఉండి మన ఇమాజినేషన్ అనేది హై లెవెల్లో ఉంటే మనం ఒక ఫ్యాంటసీని క్రియేట్ చేయవచ్చు. సో ఆ క్రియేషన్లోనే వచ్చినాయి ఈ నమః ప్రయాణికుడు. యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఏదైతే ఉందో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక రీడర్లా చూస్తే ఎప్పుడైనా సరే బుక్ చాలా పెద్దగా ఉందంటే ఈ రోజులు అందరూ కూడా బిజీ లైఫ్ కదా, అంత టైం ఉండదు బుక్ చదవడానికి. నాకు ఉండేది ఏంటి, ఒక వీకెండ్, మా అయితే లాంగ్ వీకెండ్ 3 or 4 days. ఈ 4 daysలో ఇంత పెద్ద బుక్ని ఫినిష్ చేయగలనా అని చూస్తే నేను ఫినిష్ చేయలేము అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ఒక బుక్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, ఎందుకు మధ్యలో వదలాలనిపించదు. సో అది యాజ్ ఎ రీడర్లా నేను ఫీల్ అవుతాను. అదే నా బుక్ రాస్తున్నప్పుడు కూడా నేను అదే ఆలోచించాను అనమాట. నేను బుక్ రాస్తున్నప్పుడు అది మినిమం 150 బిలో ఉండేలా ట్రై చేస్తాను. ఎందుకంటే అది ఎప్పుడైతే ఈ సైజులో ఉంటుందో నాకు చూడడం అర్థమైపోతుంది నేను 3 daysలో ఫినిష్ చేసేస్తాను అని. సో నేను ఏదైతే ఫీల్ అవుతున్నా రీడర్ కూడా అదే ఫీల్ అవ్వాలి కాబట్టి నేను కూడా ఐ రెస్పెక్ట్ దే టైం అనమాట. సో వాళ్ళు ఒక 3-4 daysలో మహా అయితే ఒక 6-10 daysలో ఫినిష్ చేయడానికి చూడాలని అనుకుంటాను. అదే నా బుక్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బీయింగ్ ఏ స్టోరీ టెల్లర్ మనం చెప్పాలనుకున్న కథ ఎంత తక్కువ టైంలో చెప్పగలిగితే బాగుంటుంది అనేది నేను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను. అదే చేస్తున్నాను. చాలా మందికి అదే నచ్చింది. ఇంకా ఎక్కువ మందికి నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు విజయ పొన్నిమంతుల. నేను ద రుద్ర ది బుక్ సిరీస్ రాస్తున్నా. ఇట్స్ 5 part సిరీస్. కరెంట్లీ 2 parts ఉన్నాయి. రుద్ర అండ్ ది లాస్ట్ పోర్ట్ సిటీ పార్ట్ 1 అండ్ సెకండ్ వచ్చేసి రుద్ర అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ మారిషస్. హాయ్ అండి, నా పేరు పెదవేకి సత్యప్రకాష్. మాది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం. నేను వృద్ధాశ్రమం అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం రాయడానికి గల కారణం నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అంటే నేను ఇంతకుముందు జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చాను. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత జర్నలిజం ఫీల్డ్ వదిలిన తర్వాత నేను ఈ సొసైటీకి ఏం చేయాలి, ఈ సొసైటీకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఎంచుకున్న మార్గం పుస్తకం. ఈ పుస్తకం ద్వారా నేను ఈ సొసైటీకి ఏదో తెలియజేయాలి, ఏదో చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వృద్ధాశ్రమం అనే పుస్తకం రాయడం జరిగింది. దీన్ని కూడా నేను నాకు నియర్లో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళని దగ్గరుండి మాట్లాడి వాళ్ళతోటి, అంటే ఇక్కడికి ఏ విధంగా రావాల్సి వచ్చింది, ఏ కారణాల చేత మీరు వచ్చారు, వచ్చిన తర్వాత మీరు అసలు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ, పోనీ మీరు సొసైటీ నుంచి ఏం కోరుకుంటున్నారు, అంటే ఏమైనా ఆర్థిక సాయం లాంటిది కోరుకుంటున్నారా, లేదంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు అనేది నేను వాళ్ళతో మాట్లాడి నా పుస్తకంలో చూపించాను. వాళ్ళు ఏ ఎమోషన్ అయితే క్యారీ చేశారో అదే ఎమోషన్ నేను చూపిస్తూ దానికి నేను సొల్యూషన్ ఇచ్చాను. ఇలా జరుగుంటే ఈ నానమ్మ గారు హ్యాపీగా ఉండేది, ఇలా జరుగుంటే ఈ తాతయ్య గారు హ్యాపీగా ఉండేవారు అని సొల్యూషన్ చూపిస్తూనే గవర్నమెంట్ కూడా నా పుస్తకం తరపున ఒక సజెషన్ ఇచ్చాను. వీక్లీ వన్స్ విజిట్ చేయడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వారానికి ఒకసారి విజిట్ చేసి ఎవరైతే అన్ని సదుపాయాలు ఉండి కూడా తల్లిదండ్రులను ఆశ్రమాలు పెడుతున్నారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్, ఒక లోన్స్ కానీ కాలనీస్ కానీ ఇవన్నీ కట్ చేయడం. అండ్ అదేవిధంగా బ్యాంక్ నుంచి వీళ్ళ లోన్కి అప్లై చేస్తారు, హోమ్ లోన్ అని, హౌస్ లోన్ అని, అగ్రికల్చర్ లోన్ అని. సో ఇటువంటివన్నీ రిజెక్ట్ చేయాలి. ఇటువంటి స్టెప్ ఏదైనా గవర్నమెంట్ నుంచి పుష్ చేస్తే సెకండ్ స్టెప్ ఫర్దర్గా మనం బయట నుంచి ఏదైనా ఛాన్స్ ఉంది చేయడానికి. సో ఈ విధంగా జరిగితే కనుక ఖచ్చితంగా నేను చూడకపోవచ్చు, నా కొడుకులు కానీ నా పిల్లలకు కానీ వృద్ధాశ్రమం లేని సమాజానికి అడుగులు పెడతారు అనే ఒక సోషల్ ఎలిమెంట్ తోటి ఈ పుస్తకం రాయడం జరిగింది. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా పుస్తకం గురించి రివ్యూస్ ఇస్తుంటే నేను ఒక రైటర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే దీని మీద మనం ఫైనాన్షియల్గా ఏమైనా సంపాదిస్తాం అది పక్కన పెడితే వీళ్ళందరూ వచ్చి పరిచయం పెంచుకుని నాతో పర్సనల్గా మాట్లాడి ఎలా ఉంది ఏంటి బాగా రాశారని ఒక్కొక్క చిన్న కాంప్లిమెంట్ ఇస్తుంటే అది రైటర్గా నేను సక్సెస్ అయినట్టుగాని ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అబార్షన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ ఇదే బుక్ ఫెస్టివల్లో మీ అందరికీ పరిచయం అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణిమ. నేను ఎల్ఎంఈ పబ్లికేషన్స్ రన్ చేస్తూ ఉంటాను. పుస్తకాలు రాస్తాను, అనువాదం చేస్తూ ఉంటాను. నేను కొత్తగా అనువాదం చేసిన పుస్తకం ఈ వాడివాసల్. ఇది గ్రాఫిక్ నావెల్ రూపాంతరం. అప్పు పేన్, పెరుమాల్ మురుగన్ కలిసి దీన్ని గ్రాఫిక్ నావెల్గా చేశారు. ఇప్పుడు తమిళ్, ఇంగ్లీషు, బెంగాలీతో పాటు మన తెలుగులో కూడా ఇది అవైలబుల్ ఉంది. ఇది మామూలు చందమామ పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు కాదు. ఇది గ్రాఫిక్ నావెల్. అంటే ఒక నవలను పూర్తిగా బొమ్మల రూపంలో తీసుకొచ్చారు.
అండ్ ఇది పెద్దవాళ్ళ కోసం, అంటే కథ పెద్దవాళ్ళది, సో పుస్తకం కూడా పెద్దవాళ్ళ కోసం, చిన్నపిల్లలకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ఎక్కువ చదవలేము, తెలుగు అలవాట్లేదు అన్న వాళ్ళని సాహిత్యంలోకి తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేశాం అన్నమాట. అంటే బొమ్మలుండి తక్కువ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి మీరు చదువుకుంటూ వెళ్ళచ్చు. అలా భారతీయ సాహిత్యాన్ని పరిచయం చేసి ఇంకా ఎక్కువ మంది పాఠకుల్ని తెలుగులోకి తీసుకురావాలన్నది మా కోరిక. సో ఎల్ఎబి నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఈ పుస్తకం చదివి ఎలా ఉందో చెప్పండి మాకు. థ్యాంక్ యూ. సింపుల్గా చెప్పాలంటే నాకు తెలుగు మీద ఇష్టం. తెలుగుకి అంటే నేను రోజు రాయకపోతే, రోజు చదవకపోతే తెలుగు నాకు దూరం అయిపోతుంది అన్న భయంతో నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఆ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇలా ఒక్కొక్క మెట్టు పుస్తకం.net అన్నది రన్ చేశాను. తర్వాత ట్రాన్స్లేటర్స్ ఫోరంలో వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు ఎల్ఎంఈ పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. సో ముఖ్యంగా మాది అనువాదాల మీద మేము ఎక్కువ ఫోకస్ ఎందుకు పెడుతున్నాము అంటే మన తెలుగులో లేని సాహిత్యము, మనకి దూరంగా ఉన్న కల్చర్ని, మన దూరంగా ఉన్న కథల్ని తెలుగులోకి తీసుకురావాలి. హాయ్ అండి, నేను మీ ప్రసాద్ రామతోట. రీసెంట్గా నేను 90s లవ్ స్టోరీ అని ఒక బుక్ రాశాను. ఇది ఆల్రెడీ 15,000 మంది రీడర్స్కి రీచ్ అయింది. చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ ఈ 90s లవ్ స్టోరీని ఆదరించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు 2వ బుక్ కూడా రాయడం జరిగిందండి, నాన్న గుర్తింపు లేని సైనికుడు. దీన్ని కూడా మీరు అంతే బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పుస్తకం రాయడానికి కారణం నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని తనిఖీల భరణి గారు చెప్పిన మాటలు నిజంగా నాకు స్ఫూర్తి అండి. సో ఆ మాటల నుంచే నాన్న ప్రేమను నేను మరో కోణంలో చూశానండి. ఒక తండ్రికి కొడుకుగా కన్నా ఒక కొడుకుకి తండ్రి అయినప్పుడే ఒక నాన్న ప్రేమ తెలుస్తుందని ఈ పుస్తకం రాసా నాకు అర్థమైందండి. ఇందులో ఒక తండ్రి ప్రేమ గురించి తన పిల్లలకి తన అమ్మ తెలియజేస్తుందండి. ఇందులో నాన్న ఒక గుర్తింపు లేని సైనికుడు. సో ఎంతో మంది తండ్రులకు మరి సైనికులకి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బుక్కులు అని కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ పెట్టి కొత్త రీడర్స్ని, అదేవిధంగా కొత్త థాట్స్తో ముందుకెళ్తున్న మా బ్రదర్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. తెలుగు బుక్లు ఛానల్కి పెద్ద థ్యాంక్ యూ. వాళ్ళు ఇట్లా బుక్ ఫేర్ అంతా తిరిగి అందరి ఒపీనియన్స్ తీసుకొని పాఠకులు ఏం మాట్లాడుకుంటున్నారు, రచయితలు ఏం రాస్తున్నారు అడిగి కనుక్కోవడం చాలా మంచి విషయం. నేను గత 10 ఏళ్ళుగా బుక్ ఫేర్కి వస్తున్నా. 5 ఏళ్ళుగా రచయితగా కూడా ఉన్నా. 5 ఏళ్ళు కాదు, 8 ఏళ్ళుగా రచయితగా కూడా ఉన్నా. సో ఎప్పుడు బుక్ ఫేర్కి రావడం చాలా చాలా హాయిగా ఉంటుంది. అంటే మనం పాఠకుల్ని కలుసుకునే వేదిక ఇది. ఎక్కడెక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి, ఒక్కొక్కసారి రాజమండ్రి, వైజాగ్ నుంచి కూడా హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చాం, మిమ్మల్ని కలవడానికి వచ్చామని చెప్తూ ఉంటారు. అలాంటి పాఠకులను కలుసుకునే సందర్భం ఒకటి మనకి హైదరాబాద్, దానికి ఒక వేదిక హైదరాబాద్ బుక్ ఫేర్. ఈ సంవత్సరం నేను ప్రేమలు పుస్తకాల పేరుతో కొత్త పబ్లికేషన్ స్టార్ట్ చేసి నా మొదటి పుస్తకంగా నా నవల ఒక ఎండాకాలపు మధ్యాహ్నం రిలీజ్ చేశాను. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం దాదాపు నేను 3-4 ఏళ్ళుగా రాస్తున్న నవల. నేను ఇంతకుముందు అన్ని కథలే రాసిన, మొదటిసారి ఒక నవల రాసిన. ఈ నవల రాయడానికి కూడా నేను అంటే ఎందుకంత ఆలస్యమైంది, ఎందుకంత లేట్ అయింది అంటే నేను దాని గురించి అర్థం చేసుకొని ఆ కథను ఎలా చెప్పాలి అనే దాన్ని నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఫైనల్లీ అది రిలీజ్ అయిపోయింది. ఈ బుక్ ఫేర్లోనే 3వ రోజు రిలీజ్ అయిన ఈ పుస్తకం 5వ రోజు నుంచే రివ్యూలు తెచ్చుకుంటుంది. చాలా మంది పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. కొన్న రోజు నుంచే చదివి మాట్లాడుతుండడం గొప్ప విషయం. అండ్ వెతుక్కొని మరీ వచ్చి పుస్తకం కొనడము, తర్వాత సంతకం చేయమని అడగడము, నేను ఎన్ని సంతకాలు చేశాను గుర్తులేదు. చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఆ పాఠకుల్ని కలవడం కంటే ఒక రచయితకి అంతకంటే మించిన ఆనందం ఏముంటుంది. అండ్ ముఖ్యంగా ఆ పాఠకులు మనల్ని గుర్తుంచుకొని మనం రాసినవి తిరిగి మనకే చెప్తూ అనడం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పుస్తకం బయటికి వచ్చిన తర్వాత నేను ఆ క్షణమే చనిపోయినా నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే రాయడం వరకే నా పని. నాకు రాయడం అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. అది రాసిన తర్వాత ఇంకా దాన్ని పాఠకులు ఎలా తీసుకెళ్తారు అనేది నేను పెద్దగా ఆలోచించాను. చదివితే బాగుంటుంది, చదువుతారు, ఏదో చెప్తారు, నాకు అంతవరకు ఓకే. కానీ రాసిన తర్వాత నేను దాని గురించి మర్చిపోతాను. అక్కడికే హాయ్ నాకు. హాయ్ అండి, నమస్తే. నా పేరు పవన్ సంతోష్ అండి. నేను నేడే చూడండి అనే పుస్తకం రాశాను. ఇది తెలుగోళ్ళు సినిమాలు ఒక చరిత్ర అని చెప్పి దీని సబ్ టైటిల్ టైప్ అనమాట. ఇది తెలుగు సినిమా చరిత్రని మూలాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎఫర్ట్ అనమాట. ఇంగ్లీష్లో చాలా వరకు నాన్ ఫిక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా కథల రూపం, మనం ఒక నవల కన్నా ఆసక్తికరంగా నాన్ ఫిక్షన్ రాసిన వాళ్ళు మహానుభావులు చాలామంది ఇంగ్లీష్లో ఉన్నారు.
తెలుగులో కూడా ఆత్మకథలు ఇలాంటివి రాశారు. కానీ ఒక హిస్టరీని, అది కూడా మనకి తెలుగు తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇష్టమైన సినిమా హిస్టరీని, ఆ చరిత్రని ఎందుకని మనం ఆసక్తికరమైన నాన్ ఫిక్షన్ స్టైల్లో రాసుకోలేము? ఎందుకని మన సినిమా కథని మనం చాలా బ్రహ్మాండంగా చెప్పుకోలేము? ఇంత ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిన తెలుగు సినిమా కథ అంతే బ్రహ్మాండంగా చెప్పాలి కదా అన్న ఒక ఆలోచనతోటి నేను నేడే చూడండి బుక్ సిరీస్ స్టార్ట్ చేశాను. సమస్య ఎక్కడొస్తుందంటే, సినిమా అనేది వేరే గ్రహంలో ఉన్నట్టుగా. అంటే సినిమాల్లోకి ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సినిమాలు చేస్తారు, అద్భుతంగా జరుగుతుంది. కానీ ఆ వచ్చిన మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? సినిమాల్లోకి వచ్చాడు. రామారావు వచ్చాడు, నాగేశ్వరరావు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక 2 లైన్లు మాత్రమే. నందమూరి నుంచి రామారావు వచ్చారు, ఆయన చిన్నతనంలో పాలమ్ముకున్నారు, 2-3 లైన్లు ఉంటాయి. నాగేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన పలానా ఊరు నుంచి వచ్చారు, కృష్ణా జిల్లాలో వ్యవసాయ కుటుంబం, అంతే. 2-3 లైన్ల నుంచి ఉంటాయి. ఆ తర్వాత నుంచి వాళ్ళ సినిమా జర్నీ ఉంటుంది. యాజ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ లైఫ్. సో తెలుగు ఈవెన్ దాని గురించి రాసినా కూడా ఎంతసేపు ఎలా రాస్తారనంటే, ఒక వ్యక్తి వచ్చాడని రాస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సినిమా చరిత్రని మనం సరిగ్గా ఆలోచిస్తే చెప్పాలనుకుంటే, సినిమా అనేది ఈ సొసైటీలో భాగమే. మన ఊళ్ళోనే ఓ పక్కన ఒక థియేటర్ ఉండింది. ఆ థియేటర్కి కొన్నిసార్లు మనం డబ్బులు పెట్టుకుని వెళ్ళగలిగే వాళ్ళం. జనాలు డబ్బులు పెట్టుకుని వెళ్ళగలిగారు కాబట్టి థియేటర్లు నడిచాయి. వాళ్ళు డబ్బులు దీని మీద ఖర్చు పెట్టాలనుకోకపోతే నడిచేవి కాదు. సాధారణమైన వ్యక్తులు థియేటర్ గేట్ కీపర్ల దగ్గర నుంచి, థియేటర్లో ఆడించే వాళ్ళ దగ్గర, సినిమా ఆడించే వాళ్ళ దగ్గర నుంచి, సినిమాలు నిర్మించే వాళ్ళ దగ్గర నుంచి, సినిమాల్లో నటించే వాళ్ళ దగ్గర నుంచి అందరూ సాధారణమైన వ్యక్తులే, మనలాంటి వ్యక్తులే. వీళ్ళ వెనకాల రకరకాలైన మోటివేషన్లు, అందులో కొన్ని ఏంటంటే ఆ చరిత్రకు సంబంధించినవి. నేను చెప్తూ ఉంటే మా కుటుంబ సభ్యులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ వింటూ చాలా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, చాలా మైమరిచిపోయేవాళ్ళు. దాన్నే ఒక మంచి పకడ్బందీ అయిన, చదువుతూ ఉంటే మొదలు పెడితే ఆపలేని ఒక పుస్తక రూపంలో రాయాలి. నాన్ ఫిక్షన్ని కూడా మన తెలుగు వాళ్ళు చదవగలగాలి, తెలుగులోనే చదవగలగాలి. తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీష్లో రాస్తున్నారు. కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ జరిగేది ఇంగ్లీష్లో జరుగుతుంది, బ్రహ్మాండమైన రీసెర్చ్ తెలుగు సాహిత్యం గురించి. ఆ దుస్థితి వద్దు అనేది నా అభిప్రాయం అనమాట. ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కి ఈ బుక్ ఎలా ఉపయోగపడుతుంది అనుకోండి? ఈ బుక్ ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి ఎలా ఉపయోగపడుతుందంటే, అసలు మన రూట్స్ ఏంటి, మన హిస్టరీ ఏంటని తెలియడానికి ఉపయోగపడుతుంది. అది ఒకటి. 2, ఇది కొంచెం సీక్రెట్, పబ్లిక్గా చెప్పేస్తున్నాను. మీరు ఒక సావిత్రి గారి కథను చూశారు, మహానటి అయింది. కానీ ఇంకా అలాంటివి చాలా కథలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి పుస్తకాల్లో చాలా కథలు ఉన్నాయి. చూడండి, వచ్చి ఎవరెవరో తీస్తున్నారు సినిమాలు, వాటి గురించి. మనం కూడా మన తెలుగు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా చాలా తీయచ్చు కదా సినిమాలు. అందుకు ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం. హలో అండి, నా పేరు శరత్. నేను తిమ్మిరి బిళ్ళలు తొడపాస అనే పుస్తకం రాశాను. ఇది నా సెకండ్ బుక్. ఇట్ ఈస్ కాల్డ్ కుటుంబీకుల కొండాటకం. ఇది ఒక అపార్ట్మెంట్లో జరిగే, వివిధ కులాల మధ్య జరిగే ఒక గొడవ, దేవుడి చుట్టూ జరిగే ఒక డ్రామా. హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. హలో, నమస్తే. నా పేరు పవన్ సతీష్ నల్లం. నేను రాసిన పుస్తకం సీతమ్మ కొత్తరాళ్ళు. యాక్చువల్లీ ఇదంతా 1980s జరిగే ఒక 60-year-old మ్యాన్ క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది. విలేజ్ బేస్డ్ డ్రామాస్ కనుక మీకు నచ్చినట్లయితే, విలేజ్ బేస్డ్ డ్రామాస్, ఒక 60-year-old మ్యాన్ స్టోరీ ఉంటుంది. అటువంటి డ్రామా అనమాట. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, బట్ మీకు లైఫ్ డ్రామాస్ కానీ, విలేజ్ బేస్డ్ డ్రామాస్ కానీ నచ్చినట్లయితే బుక్ నచ్చుతుంది. హాయ్ అండి, నా పేరు మణికంఠ. అందరికీ నమస్కారం. నేను రాసిన బుక్ మచ్చుకి. సో మచ్చుకి అంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. అందులో శాంపుల్గా కొన్ని కథలు రాశాను, షార్ట్ స్టోరీస్. సో ఈ 16 కథల్లో డెఫినెట్గా ఏదో ఒక కథలో మిమ్మల్ని మీరు డెఫినెట్గా గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే నా 16 కథల కన్క్లూజన్ అయితే ఒకటే, ఏం జరిగినా మన మంచికే. సో లైఫ్లో ఏం జరిగినా మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. మన ప్రయత్నం అనేది ఎక్కడ ఆపకూడదు. చాలా కష్టాలు వస్తుంటాయి, కొన్ని పాజిటివ్స్ వస్తుంటాయి, నెగిటివ్స్ వస్తుంటాయి. బట్ ఏం జరిగినా సరే మూవ్ ఆన్ అన్న ప్రతి కథలో ఒక చిన్న కన్క్లూజన్ ఉంటుంది. సో నా లైఫ్లో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి, జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. జ్ఞాపకాలు అంటే బాధపరిచినవి కూడా ఉన్నాయి. బట్ అవన్నీ కలిపి 16 కథలుగా మార్చి, కొన్ని నవ్వులు, కొన్ని బాధలు అన్నీ కలిపి ఏం జరిగినా మన మంచికే అన్న కన్క్లూజన్ డెఫినెట్గా ఇందులో కనబడుతుంది. తప్పకుండా అందరూ చదువుతారు అనుకుంటున్నా. మీ రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. హాయ్, నా పేరు వంశీకృష్ణ. నేను ఇప్పటి వరకు 14 బుక్స్ రాశాను. మాది పెదనంట్రకొండ, వెస్ట్ గోదావరి. చాలా మంది రాద్దాం అనుకుంటూ ఆగిపోతారు, కానీ నేను అక్కడ ఆగిపోలేదు. రాసా, దాన్ని పబ్లిష్ చేసా. ఎలా పబ్లిష్ చేయాలని చూస్తే చాలా ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళడం, చాలా రిజెక్షన్స్ అలాంటివన్నీ ఉంటాయి. మన కేఆర్ పబ్లికేషన్స్లో ఇప్పుడు ఎవరైనా మీకు రాయాలనిపిస్తే మీరు రాయొచ్చు. మనం అది చూసి ఒకసారి పబ్లిష్ చేద్దామని పబ్లిష్ చేస్తాం. ఇప్పటి వరకు నేను 14 బుక్స్ రాశాను. ఆ 14 బుక్స్లో కొన్ని బెస్ట్ సెల్లర్స్. నా బుక్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. నాది హైదరాబాద్ మెట్రో ట్రైల్స్ అనే బుక్. నేను ఇక్కడ హైదరాబాద్ మెట్రోలో వెళ్తూ ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ఒకప్పుడు జనాలతో అందరూ మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. కొంతమంది ఫోన్లు వాడుకుంటూ ఉంటారు, కొంతమంది ల్యాప్టాప్లో వాడుకుంటూ ఉంటూ ఎవరు బిజీ బతుకుల్లో వాళ్ళు అయిపోయి. నేను అలా కాదని కొంతమందితో మాట్లాడి వాళ్ళ అనుభవాలకి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి హైదరాబాద్ మెట్రో రైల్స్ అని రాసా. ఆ బుక్లో 50 జీవితాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ అన్హెడ్ స్టోరీస్ అని పెట్టా. ఇప్పటివరకు మీరు అన్టోల్డ్ స్టోరీస్ అని చూసి ఉంటారు, చెప్పలేని కథలు, అన్హెడ్ స్టోరీస్, మీరు వినలేని కథలు. సో నేను వాళ్ళతో మాట్లాడితే ఆ కథలని రాశాను. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా మెట్రోలో వెళ్తున్నప్పుడు ఆ కథలు చదివితే, ఓ మన మెట్రో వెళ్ళినప్పుడు మన పక్కన ఉన్న అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఈ కథ అతనిది కదా అని అలా రిలేట్ అవుతూ ఉంటారు. ఆ బుక్ రాసి 3 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్గా ద 3 లైన్స్ ఆఫ్ హైదరాబాద్ అని రాయబోతున్నాను. ఇప్పుడు ఏ టేల్ ఆఫ్ 2 హెడ్స్ అనే కొత్త బుక్ నేను రాయబోతున్నాను. అది ఆల్రెడీ యూఎస్లో రిలీజ్ అయిపోయి బెస్ట్ సెల్లరింగ్ బుక్ కింద ఉంది. నెక్స్ట్ మంత్ ఇండియాలో రిలీజ్ అవబోతుంది. మీరు ఎప్పుడైనా రాద్దాం అనుకుంటే రాసేయండి. తప్పులు ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఏదో చేద్దామని ఆగిపోతూ ఉంటే మీరు ఎప్పుడు ఆగిపోతారు. ఒకసారి అడుగు వేస్తేనే మీ అడుగు ముందుకు కదులుతుంది. నేను బుక్స్ రాసి నేను ఒకటి బిలీవ్ చేస్తూ ఉంటా, రైటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, టు మేక్ డిఫరెన్స్. సో మనకి రాసే శక్తి ఉందంటే మన రాతలతో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. సో అందుకు నేను రాస్తూనే ఉంటా. మీరు కూడా అంతే, మీకు రాయాలనిపిస్తే రాసేయండి, పర్వాలేదు. నా పేరు వై అఖిలేష్. నేను 10th క్లాస్ చదువుతున్నా. దిల్షుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నా, ఆర్కేపురంలో. నేను ఎల్బీ నగర్లో ఉంటా. ఇది నేను రాసిన బుక్ యాకపెలా అంటే మ్యూజిక్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా మ్యూజిక్ని పాడతారు. సో దీన్ని ఎట్లా సింబలైజ్ చేసినామంటే, హీరో యాక్చువల్లీ ఎవరు సపోర్ట్ లేకుండా పైకి ఎట్లా వస్తారని ఉంటుంది. ఇది వర్కర్స్ గురించి ఉంటుంది అనమాట. వర్కర్స్ ఎంత కష్టపడ్డారు విక్టోరియన్ ఎరాలో, వర్కర్స్ ఎట్లా కష్టపడ్డారు ఉంటుంది. అండ్ ఇందులో ఉమెన్ ఇంకా మెన్కి ఎంత ఇన్ఈక్వాలిటీ చూపించారని ఉంటుంది. మాకు లెసన్ చెప్తున్నాను అనమాట స్కూల్లో, మా ఇంగ్లీష్ టీచర్ వర్కర్స్ ఎంత కష్టపడ్డారని. సో టీచర్ ఏం చెప్పిందంటే, మెన్ కంటే ఎక్కువ ఉమెన్ ఇంకా కష్టపడ్డారు వర్కర్స్లో అని వచ్చింది. సో నాకు అట్లా ఒక థాట్ వచ్చి దాని మీద బుక్ రాసిన అనమాట, యాకపెలా అనేది. ఇంకా ఇది ఇట్స్ మెస్సీ అనమాట. నేను ఒక మెస్సీ ఫ్యాన్ని. సో యాజ్ ఎ మెస్సీ ఫ్యాన్ 2022 వరల్డ్ కప్ టైంలో ఆయన వరల్డ్ కప్ గెలిచినాక నేను రాసిన బుక్ ఇది, ఇట్స్ మెస్సీ. ఇంకా నేను ఇప్పటిదాకా 16 బుక్స్ రాసిన. 7th క్లాస్ నుంచి నేను బుక్స్ రాస్తున్నా. ఈ 2 బుక్స్ కాకుండా కింగ్స్ అండ్ కింగ్డమ్స్ 1, రైజ్ ఆఫ్ మార్నింగ్ స్టార్స్, కియానో అండ్ ది కూల్ బ్రీజ్ అని ఇంకా చాలా బుక్స్ రాసిన. మహేష్ అండి. మహేష్ విద్మహి అని విద్మహి అనే కలం పేరుతో మహేష్ విద్మహి అని రచనలు స్టార్ట్ చేశాను. 5 ఏళ్ల క్రితం, 5.5 సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్లో మాటలు రాయడంతో మొదలైన నా ప్రయాణం ఈరోజు పబ్లికేషన్ స్టార్ట్ చేసి, ఆ పబ్లికేషన్స్లో 4 పుస్తకాలతో హైదరాబాద్ బుక్ ఫేర్కి పాఠకులతో కలిసేందుకు వచ్చాను. నా ప్రయాణంలో నేను నమ్మిన ఒకే ఒక సిద్ధాంతం, అక్షరం అమ్మ స్వరూపం అని భావించే అందరి కోసం నా మాట ఎప్పుడూ విలువను పెంచేలాగానే ఉండాలనే ఒక ప్రయత్నంతోనే మొదలుపెట్టాను. సో ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు రాసిన ఫస్ట్ నావల్ పేరెంట్స్ మనకి ఓ కృష్ణుడు దొరకాలి అని రీసెంట్గా హైదరాబాద్ బుక్ ఫేర్లోనే December 21st లాంచ్ చేసాం ఇక్కడే. అండ్ అది అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. నమస్తే అండి, నా పేరు కొండలరావు అడ్డగల్ల. కేఆర్ పబ్లికేషన్స్ అనేది మన ఓన్ పబ్లికేషన్ హౌస్ అనమాట. సో ఈ పబ్లికేషన్ హౌస్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 years అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 బుక్స్ వరకు ఇక్కడ పబ్లిష్ చేసాము. సో ఇందులో కవిత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, షార్ట్ కొటేషన్స్ ఉన్నాయి. సో మనం ఒక పుస్తకాన్ని ఎంచుకునేటప్పుడు ఏ విధంగా ఎంచుకుంటాం అంటే, నా దృష్టిలో ప్రతి ఒక్కరు రచయిత అనేది నా అభిప్రాయం. సో రచనా శైలి బాగుండి, వాళ్ళు రాసే విధానం బాగుండి, వాళ్ళు రాసేది బౌండరీస్ దాటకుండా ఉంటే, అంటే ప్రతి పాత్రకి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఆ పాత్ర తాలూకా లిమిటేషన్స్ దాటకపోతే మేము సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాం అనమాట. నవలలు అయితే, కవిత్వాలు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేదంటే వల్గారిటీ కానీ ఎక్కువ ఉంటే మేము యాక్సెప్ట్ చేయము. అలాంటివి కాకుండా నార్మల్గా సొసైటీని ఉద్ధరించాలి అని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ తమకు తెలిసింది ఉచ్చరించాలి అనే అభిప్రాయం ఉన్న వాళ్ళని మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము. సో ఇదండి మా గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.